అందరికీ నమస్తే. ఇప్పుడు మనం మాదాపూర్‌లో స్ట్రీట్ ఫుడ్ ఆంటీ, కుమార్ ఆంటీ దగ్గర ఉన్నాము. ఎంతగానో ఫేమస్ అయిన ఆంటీ ఇప్పుడు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది ఈ 2 రోజులుగా? అసలు ఏమైంది? ఆంటీని అడిగి తెలుసుకుందాం. ఆంటీ చెప్పండి అసలు ఏం జరిగింది? అదే నిన్న వెహికల్ ఆపారు. ఆపి ఫుడ్ పెట్టనివ్వలేదు. ఫుడ్‌తో బలంగా వ్యాన్ మొత్తం తీసుకెళ్ళిపోయారు. ఫుడ్‌తో తీసుకెళ్ళిపోయారు. అసలు ఎందుకు తీయాల్సొచ్చింది? అది ముందల మనకి ఏమి రీజను చెప్పలేదు. ఇది కూడా ఏం చేయలేదు. మొన్న కూడా బండి తీసుకెళ్లారు. బండి తీసుకెళ్ళి కాగితాలంటే సర్వీసింగ్‌కి ఇచ్చాము. అవి కాగితాలు ఇంటి దగ్గర ఉండిపోయినాయి. అప్పుడు సర్వీసింగ్‌కి ఇచ్చేటప్పుడు లోపల పెడతాం కదా! ఇంటి దగ్గర ఉన్నాయి సార్ రేపు చూపిస్తాం అని చెప్పి అన్నా కానీ బండి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ నేను ఇంటికి వచ్చి కాగితాలు తీసుకొని వచ్చి మళ్ళీ స్టేషన్కి వెళ్ళి కాగితాలు చూపించి బండి తీసుకొచ్చారు. అన్నీ అయితే ఉన్నాయి. నిన్నేమో బండి సీజ్ చేసామని చెప్పి చెప్పారు. అది మరి మీ పైన కేసు కూడా పెట్టామనే ట్రోల్స్ వచ్చాయి. లేదు, కేసు అదైతే ఏం పెట్టలేదు. వాళ్ళు కూడా ఏమన్నారంటే, అంటే వాళ్ళు కూడా తప్పుగా అదేమీ అనలేదు మమ్మల్ని. అంటే మీ వల్ల ఇంకా సఫర్ అవుతున్నారు, మీ వల్ల ఇంకా మిగతా వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని చెప్పి కంప్లైంట్ ఇచ్చిండ్రు మాకు, ఇట్లా ఇదని చెప్పారు. అంతే. ఇప్పుడు మీరు ఆంధ్ర నుంచి ఇక్కడి వరకు వచ్చారు కదా! ఇక్కడ ఇలా ఫుడ్ పెట్టడానికి అందరికి కూడా. అక్కడికంటే ఎక్కువ ఇక్కడే ఫేమస్ అయిపోయారు కదా మీరు. ఇప్పుడు సడెన్‌గా ఇలా జరిగేసరికి మీకు ఎలా అనిపించింది? అసలు నేను చూసిన అంటే చూడని ఏమి ఇది ఇప్పుడు చూస్తుంటే ఒకటి ఏంటి నాకు అంటే ఇన్ని వీడియోలు తీసారా అనిపిస్తుంది. అన్ని వీడియోలు తీసింది తెలీదు. అంటే ఏమో ఇది అంటే చూడడానికి టైం సరిపోదు. అది ఏంటనేది ఇప్పుడు పబ్లిక్ వస్తున్నారు కదా! వచ్చినప్పుడు వాళ్ళు ఇట్లా అంటున్నారు. మీరు ఏది అదే ఇది ఓపెన్ చేస్తే మీరే వస్తున్నారు, మీరే కనబడుతున్నారు ఇట్లా అని చెప్పి వారం రోజుల నుంచి అసలు బాగా అంటున్నారు. ఇంకా అప్పటి వరకైతే నేను చూడలేదు. ఇంకా తర్వాత చూసినాక ఇదే 2 లివర్స్ ఎక్స్ట్రా అన్నది చూసాను ఫస్ట్ అసలు చూసింది. ఇంకా అది చూసినాక ఇక దాన్ని బట్టి ఇంకా అది ఏదేదో అట్లా ఒకళ్ళు అట్లా పెట్టారంట. అట్లా పెట్టారని చెప్పి ఛానల్స్ వాళ్ళందరూ వచ్చారు. అట్లా వచ్చి ఏంటి ఇది అనేటప్పటికి ఇదేంటి ఇట్లా అంటున్నారు, 2 లివర్స్ ఎక్స్ట్రా అయినా అట్లా అడిగినప్పుడు మరి సమాధానం చెప్పాలి కదా! ఇక అని చెప్పి అప్పుడు చెప్తూ వచ్చానమాట ఇలా. ఇలా చెప్తూ వచ్చినాక ఈ 2 లివర్స్ ఎక్స్ట్రా ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు మరి నిజంగానే మీ దగ్గరకొచ్చిన ఆ కస్టమర్స్ వల్లనా? లేకపోతే ఛానల్స్ వల్లనా? లేకపోతే ట్రాఫిక్ జామ్ అయింది. కేవలం దానికి మీరు ట్రోల్ అవ్వడం వల్లే అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అంటే స్టేషన్‌లో అది కూడా అన్నారు. అది కూడా కంప్లెయింట్ ఇచ్చిండ్రంట. పోలీస్ వాళ్ళు అంటమైతే. మీరే కావాలని వీడియోలు తీపిచ్చుకున్నారంట డబ్బులిచ్చి మరి అని చెప్పి కూడా అవసరమా అని కొంచెం ఇది చేశారు. కానీ తీయించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎవరితోని తీయించుకోలేదు. ఎవరితోని ఇది లేదు. నాకు ఇంకా నేను తీసేవాళ్ళకి కూడా ఒకటే చెప్తాను. నాన్న ఇది స్ట్రీట్ ఫుడ్ నాన్న, రోడ్ సైడ్ ఇది. దీనివల్ల ప్రాబ్లమ్ అయితది వద్దు నాన్న అనే చెప్తాను నేను ఎవరికైనా. ఇప్పుడు అలా కస్టమర్స్ అలా నాకు అలా అంత ఇదిగా ఇచ్చేస్తుంటే కూడా నాకు ఎంతో అసలు బండి కూడా తినకుండా అట్లా అంటుంటే ఇదేంటి ఇట్లా ఇదని అసలు ఆశ్చర్యం వేసింది అట్లా. ఇప్పుడు అక్కడ అన్ని స్ట్రీట్ ఫుడ్ క్యాంటీన్స్ ఉన్నాయి కదా! వాళ్ళందరికీ రాని ప్రాబ్లమ్ మీకెందుకొచ్చింది? అదే అర్థం కాలేదు. నేను నిన్న సార్ వాళ్ళని అడిగాను. సార్ ఎందుకు సార్ నేనేం తప్పు చేశాను సార్? 10 మంది కడుపు నిండా అన్నం పెట్టడం తప్ప ఎందుకు మా వెహికల్ ఎందుకు ఆపారు? ప్లీజ్ సార్ దింపుకుంటాను. అందరూ అమ్ముకుంటున్నారు కదా! అప్పుడే అన్ని వెహికల్స్ వచ్చినాయి. వాళ్ళని దింపనిచ్చారు. మాదొక్కటి మాత్రం దింపనివ్వలేదు. అది వీడియోస్‌లో కూడా వచ్చింది. అప్పుడు నాకు బాధ అనిపించింది. ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? ప్లీజ్ సార్ ఇంతమంది ఆకలితో ఉన్నారు. ప్లీజ్ సార్ కొంచెం దింపుకొనివ్వండి సార్. ఒక్క 10 నిమిషాలు సార్ అని అన్నాను. దింపుకోమని సరే అని చెప్పి అన్నారు. ఇంకా తర్వాత అంటే మీడియా అంతా నా వెనకాలే ఉన్నారు. ఇదిగా మరి అంతమంది ఎందుకు వచ్చారో కూడా తెలీదు. ఇంకా వచ్చారు. అసలు ఏం జరిగిందని తెలిసే లోపల అంతా జరిగిపోయింది. ఇప్పుడు 10 మంది భోజనాల కాడ్నుంచి మొదలెడితే ఇప్పుడు 100 మంది భోజనాల వరకు వచ్చారు మీరు. మరి అందరికి మీ ఒక్కరే వండుతున్నారా? లేకపోతే స్టాఫ్‌ని ఏమైనా పెంచుకున్నారా? లేదు. స్టార్టింగ్‌లో అయితే అన్నీ మేమే చేసుకునేవాళ్ళం. కూరగాయలు, గిన్నెలు 1 ఇయర్ అయితే మేమే చేసుకున్నాం అన్ని పనులు. తర్వాత నుంచి కటింగ్‌కి మాత్రము గిన్నెలకి అంటే ఒక 1 ఇయర్ ఏమో గిన్నెలకి మాత్రం పెట్టుకున్నాం. తర్వాత ఇంకో 2 ఇయర్స్ అయినాక కటింగ్‌కిను దీనికి కలిపి పెట్టుకున్నాం కటింగ్‌కి. ఈ వంటలైతే మాత్రం ఫస్ట్ నుంచి నేను, అంకులే చేసుకుంటాం.
ఇద్దరే చేసుకుంటాం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. ఒక సామాన్యురాలైన మీ పైన రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారే స్పందించారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి గవర్నమెంట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి గవర్నమెంట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. మరి మీ పైన స్పందించిన రేవంత్ రెడ్డి గారికి మీరు ఎలా కృతజ్ఞత చెప్పుకుంటున్నారు? అది మంచి ఫుడ్ చేసి పెడతాను. ఆయన సార్కి ఏది ఇష్టమైతే చేసి పెడతాను. మీ స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి సీఎం గారు వస్తారనుకుంటున్నారా? అన్నారని అంటున్నారు. అదే మీడియా వాళ్ళు మీరే చెప్తున్నారు. అయితే అది దాంట్లో కూడా పెట్టారంట. అది అది దాంట్లో చెప్పారు ఇట్లా పెట్టారని. అప్పుడైతే కన్నీళ్ళు వచ్చేసినాయి నాకు సంతోషంతో. ఇక అసలు నా సంతోషం అంటే మామూలుగా లేదు, అసలు అంత హ్యాపీగా ఉంది. అయితే మీరు ఇంతకు ముందు నాకు ఏ ఆస్తిపాస్తులు లేవు, జగన్ అన్న ఇచ్చిన ఒక ఇల్లు మాత్రమే ఉంది అని అన్నారు కదా, ఇప్పుడు మరి అక్కడి నుంచి జగన్ గారు ఏమైనా స్పందించారా? తెలీదు. 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 తెలంగాణ సీఎం గారు స్పందించారు. సరే, ఎప్పుడు మీరు మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు క్యాంటీన్? అంటే ఇంకా వెహికల్ రాలేదు. ఈ రోజు తీసుకొస్తే అంటే మళ్ళీ ఇప్పుడు కొంచెం అంతా ఇట్లా అందరూ వస్తున్నారు కదా, ఇంకా వెళ్ళలేదు. అందులో నైట్ అంతా నిద్ర లేదు, నిన్నంతా ఫుడ్ కూడా తినలేదు ఇద్దరం. అసలు మేము తినలేదని పిల్లలు కూడా తినలేదు నిన్న. ఇంకా అట్లా ఇక కొంచెం నిన్నంతా కొంచెం ఇదిలో ఉన్నాం కదా. ఈ సంతోషాన్ని అందరితో షేర్ చేసుకోవాలని నాకైతే. నిజంగా అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. నిజంగా చెప్పడానికి ఎలా చెప్పాలో రావట్లేదు నాకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికి ఇలాగే మీ క్యాంటీన్ నడుస్తుంది. మళ్ళీ హ్యాపీగా మీరు అక్కడ అందరికి ఇంకా 100 మంది కాదు కదా, ఇంకా చాలా మందికి కూడా మళ్ళీ అలాగే మీరు వండి పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.